ఉరుకుల పరుగులతో సాగే ఈ ప్రపంచంలో ఒక కప్పు టీతో మన రోజుని మొదలెడతాం. అలాంటి మిమ్మల్ని మరింత తాజాగా ఉంచాలని మన సిఆర్ వాయిస్ మీకోసం బేబర్ టీని తీసుకొస్తుంది. ఇందులో 5 ఫ్లేవర్స్ ఉన్నాయి. కమెంట్ సెక్షన్లో ఇచ్చిన వెబ్సైట్ లింక్తో వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ని రుచి చూడండి. త్వరపడండి. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, ఢిల్లీ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత సుమారు 6 నెలల నుండి తీహార్ జైల్లో ఖైదీగా జైలు జీవితం అనుభవించింది. ఇక ఆ మధ్యలో బెయిల్ కోసం ఈమె కుటుంబ సభ్యులు ఎంత ట్రై చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇక అలా ఆగస్టు 27వ తారీఖున సుప్రీంకోర్టు కవితకి కొన్ని కండిషన్స్తో కూడిన బెయిల్ని మంజూరు చేయడంతో బీఆర్ఎస్ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. అసలు సుప్రీంకోర్టు కవితకి విధించిన షరతులేంటి? నిజంగానే కవిత మళ్ళీ జైలుకు వెళ్ళబోతుందా? ఈ 6 నెలలు కవితకి ఎందుకు బెయిల్ రాలేదనే వివరాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. 2022 ఆగస్టులో ఢిల్లీ మద్యం విధానంలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ సిబిఐ ఒక కేసుని నమోదు చేసింది. ఇదే కేసులో హైదరాబాద్కి చెందిన మద్యం వ్యాపారి అయిన అరుణ్ రామచంద్ర పిల్లైని అరెస్ట్ చేసి అతన్ని విచారించగా అతని వాంగ్మూలంలో తను కవితకి బినామీ అవ్వడంతో ఆమె చెప్పినట్లు చేశాడని, సౌత్ గ్రూప్ ద్వారా 100 కోట్ల రూపాయల్ని ఆమ్ ఆద్మీ పార్టీకి హవాలా మార్గంలో అందజేశామని చెప్పడంతో సిబిఐ గతేడాది మార్చిలో కవితకి నోటీసులని జారీ చేసింది. ఇక మొదట్లో కవిత విచారణకి హాజరైంది, కానీ మళ్ళీ సిబిఐ సమన్లని జారీ చేయడంతో ఈమె దాన్ని సహించక మహిళలకి ఉన్న హక్కుల్ని సిబిఐ ఉల్లంఘిస్తుందని 2023 మార్చి 15న సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. ఇక అలా అప్పట్లో వీరి ప్రభుత్వమే అధికారంలో ఉండడంతో ఆ కేసు నుండి కవితకి కాస్త ఉపశమనం కలిగింది. కానీ సరిగ్గా ఈ ఏడాది మార్చి 15న సిబిఐ కవితని అరెస్ట్ చేసి విచారణ ఖైదీగా తీహార్ జైల్లో పెట్టడం జరిగింది. అలా 6 నెలల నుండి కవిత జైల్లో ఉంటూ బెయిల్ కోసం ఎంత ట్రై చేసినా వీరి పార్టీ అధికారంలో లేకపోవడంతో ఎవరి మద్దతు లభించక ఈమెకు బెయిల్ రాలేదు. ఇదిలా ఉంటే ఎప్పుడైతే ఆమ్ ఆద్మీ నేత మనీష్ సిసోడియా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బెయిల్పై విడుదలయ్యాడో అప్పటి నుండి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా బెయిల్ మీద రిలీజ్ అవుతుందని అందరూ అనుకున్నారు. ఎందుకంటే గత 50 ఏళ్లలో ఇలాంటి కేసులు ఎన్నో వచ్చి వెళ్లిపోయాయి. ఒక్క కేసులోనూ నిందితులు దోషులుగా తేలలేదు. ప్రశ్నిస్తే దర్యాప్తు కొనసాగుతుందని అంటారు. అలా 2G స్కామ్, ఆదర్శ్ స్కామ్, హౌసింగ్ స్కామ్, గోల్డ్ స్కామ్ అని 100కి పైగా స్కాముల్లో పొలిటీషియన్లు ఇన్వాల్వ్ అయిన ఏళ్లకు ఏళ్లు దర్యాప్తులు జరుగుతాయే తప్ప ఆ కేసు మాత్రం ఒక కొలిక్కి రాదు. అందువల్లే నిందితుల్లో ఎవరు దోషులో ఎవరు నిర్దోషులో తేలట్లేదు. ఇక కవిత విషయానికొస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితకి వ్యతిరేకంగా బలమైన ఆధారాలున్నాయని ఈడీ, సిబిఐ చెప్పుకుంటూ వచ్చారే తప్ప ఇప్పటికీ ఈ కేసులో ఎలాంటి క్లారిటీ లేదనే చెప్పొచ్చు. దాదాపు 2 సంవత్సరాల నుండి సాగుతున్న ఈ కేసు ఇంకా ఎన్నాళ్ళు సాగుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఒకవేళ ఎంక్వైరీ పూర్తయి వారిని కోర్టులో హాజరుపరిస్తే నిందితుల్ని కోర్టు వ్యతిరేకిస్తూ శిక్షని విధించిన ఆ శిక్షల్ని సవాలు చేస్తూ హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి, ఆ తర్వాత ఏకసభ్య ధర్మాసనంకి, త్రిసభ్య ధర్మాసనంకి, 5 సభ్యుల ధర్మాసనంకి, చివరిగా 7 సభ్యుల ధర్మాసనంకి వెళ్లి శిక్ష నుండి తప్పించుకునేందుకు మన భారత్ న్యాయ వ్యవస్థలో అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇక అలా న్యాయ వ్యవస్థలో ఉన్న లూప్ హోల్స్ కారణంగా అప్పటికప్పుడే శిక్ష పడకపోవడంతో తప్పు చేసిన వారు భయం లేకుండా డబ్బు పలుకుబడితో బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ అవే తప్పులు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి ప్రజల నుండి సంపూర్ణ మద్దతు లేకపోవడంతో ఇతర పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పరచుకుంది. అందువల్లే ఇప్పుడు ఏ పార్టీ కీలకమవుతుందో బీజేపీ కూడా చెప్పలేని పరిస్థితి. దీంతో బీజేపీ తెలంగాణలో టీఆర్ఎస్ ని పక్కన పెట్టలేకపోతుంది. ఒకవేళ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఓట్లు చీలితే మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని, అలా జరగకూడదంటే టీఆర్ఎస్, బీజేపీ పొత్తు పెట్టుకుంటే వ్యతిరేక ఓటు చీలదని, అలా పొత్తులు కుదరాలంటే జైల్లో ఉన్న కవిత బెయిల్ మీద బయటకు రావాలి. బయటికి వచ్చాక కవిత మళ్ళీ జైలుకు వెళ్లకుండా ఉండాలి. ఇక ఢిల్లీ లిక్కర్ కేసు ఇప్పట్లో తేలే అవకాశం లేనందువలన ఈ కేసులో కవితని దోషిగాను, నిర్దోషిగాను చెప్పే పరిస్థితి ఉండకపోవచ్చు. అలాగే కోర్టు ఈమెకి బెయిల్ కోసం పెట్టిన షరతులని ఉల్లంఘించినంత వరకు ఈమెను అరెస్ట్ చేసే అవకాశం లేదని చెప్పొచ్చు. ఇక కవిత బెయిల్ మీద రిలీజ్ అయ్యాక టీఆర్ఎస్ పార్టీకి ప్లస్సా మైనసా అనే దానిపై కూడా కొంతమంది విశ్లేషకులు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. అలా తెలంగాణలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ పార్టీ బాగా చితికిల పడిందని, అదే సమయంలో చాలామంది టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి చేరారని, దీంతో మరింత డౌన్ అవ్వడంతో కవిత జైలు నుండి బయటికి వచ్చినా కూడా పార్టీకి పెద్దగా ప్లస్ అవ్వకపోవచ్చని తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కవిత నిర్దోషిగా రిలీజ్ కాలేదని, బెయిల్ పైనే విడుదలవ్వడంతో అది గొప్ప విషయం కాదంటూ చర్చలు జరుగుతున్నాయి. ఇక ఇది మాత్రమే కాకుండా కవిత అరెస్ట్ అయినప్పుడు పార్టీలో ఉన్న వారందరూ పెద్దగా రెస్పాండ్ అవ్వకపోవడం,
ఢిల్లీలోనూ ఎలాంటి ఆందోళనలు చేయకపోవడంతో కవిత కేసుని తమ పార్టీలోని సభ్యులే సీరియస్ గా తీసుకోలేదని కొంతమంది విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే కవితకి బెయిల్ తీసుకురావాలని ఆగస్టు 27న సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా సిబిఐ కవిత బెయిల్ పిటిషన్ పై మొదట్లో అభ్యంతరం తెలుపుతూ ఫోన్లని ధ్వంసం చేస్తూ ఈ కేసుని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని సిబిఐ ఆరోపించింది. దీనికి ప్రతిస్పందిస్తూ కవిత లాయర్ ముకుల్ రోహిత్గి కవిత ఆ ఫోన్లని ధ్వంసం చేయలేదని, వాటిని వాడాక తన వద్ద పనిచేసే వారికి ఇచ్చిందని తెలిపారు. ఇక పని వాళ్ళకి ఐఫోన్లని కానుకగా ఇవ్వడంపై సిబిఐ తరపున న్యాయవాది ఆశ్చర్యం వ్యక్తం చేయడంతో తను కూడా పాత ఫోన్లని ఫార్మాట్ చేసి తన వద్ద పనిచేసే వారికి ఇస్తాడని రోహిత్గి కోర్టులో తెలియజేయడంతో ఇదే విషయంపై ఒక గంట సేపు చర్చలు కొనసాగాయి. ఇక ఈ చర్చ మధ్యలో రోహిత్గి ఇదే కేసులో మనీష్ సిసోడియాకి బెయిల్ మంజూరు చేసినందుకు కవితకి కూడా బెయిల్ని మంజూరు చేయాలని, ఆమె ఒక మహిళ సిట్టింగ్ ఎమ్మెల్సీ అని, అందువల్ల ఆమె న్యాయం నుండి పారిపోయే అవకాశం లేదని, అంతేకాకుండా తను 6 నెలల్లో 11 కేజీల బరువు తగ్గడంతో 2-3 సార్లు ఆసుపత్రికి కూడా తరలించాల్సి వచ్చిందని, ఆమెకు వైరల్ ఫీవర్తో పాటు గైనిక్ సమస్యలు కూడా రావడంతో ఆరోగ్యం పరంగా కూడా సతమతమవుతుందని, ఆమె ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని బెయిల్ ఇవ్వాలని కోరడంతో సుదీర్ఘ వాదనల తర్వాత సుప్రీంకోర్టు ఓ మహిళగా ఈమె ఈ కేసులో ఇకపైన జైల్లో ఉండాల్సిన అవసరం లేదని, కవితకి 10 లక్షల రూపాయల బెయిల్ బాండ్ హామీతో పాటు సిబిఐకి తన పాస్పోర్ట్ని అప్పగించాలనే షరతులను పెట్టి ఆగస్టు 27న బెయిల్ని మంజూరు చేసింది. ఇక మంగళవారం సాయంత్రం 5 గంటలకి తీహార్ జైలు నుండి కవిత బయటకు రాగానే కన్నీళ్లు పెట్టుకొని చేయని తప్పుకు తనని అరెస్ట్ చేశారంటూ భర్త కొడుకుని హత్తుకొని కంటతడి పెట్టుకుంది. అయితే బయటకు వచ్చాక ఈమెను చూసిన వారందరూ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఎందుకంటే ఈమె 11 కిలోల వెయిట్ లాస్ అవ్వడంతో చాలా నీరసంగా బలహీనంగా కనిపించడంతో కవిత అభిమానులు తీవ్ర ఆవేదనకి గురయ్యారు. ఇక ఈమె విడుదల కాగానే మీడియా ముందు మాట్లాడుతూ, నేను తెలంగాణ బిడ్డను, కేసీఆర్ బిడ్డ తప్పు చేసే ప్రసక్తే లేదు, ఎంత మంచిదాన్నో అంతే మొండిదాన్ని, చెయ్యని నేరానికి జైల్లో వేసి నన్ను జగమొండిని చేశారు, వారికి వడ్డీతో సహా చెల్లిస్తా అంటూ తనని ఇబ్బందులకి గురి చేసిన వారిని వదిలిపెట్టేదే లేదని, తనకి పోరాటం కొత్త కాదని కీలక వ్యాఖ్యల్ని చేసింది. ఇక అలా కవిత తన ఫ్యామిలీతో కలిసి మంగళవారం ఢిల్లీలో ఉండి బుధవారం రోజున సాయంత్రం హైదరాబాద్కి చేరుకుంది. ఇక ఈమె రాకతో బీఆర్ఎస్ నేతలు సంబరాలు చేసుకుంటూ మురిసిపోతున్నారు. మీరు ఎమ్మెల్సీ కవిత బెయిల్పై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన బేబర్ టీ కోసం బేబర్ వెబ్సైట్కి వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ని ఆర్డర్ చేసుకుంటారని ఆశిస్తూ, ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.